వాళ్ళకి ఈ అదృష్టం దక్కలేదు అనుకుందాం, అంతకంటే ఏం లేదు. అలానే మనం కోపగించడం కాదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ చేసిన వాళ్ళల్లో వేరే రాగం నాకు పాత్రలు కూడా వేశారు వారు. ఇదే వీరి యొక్క కూర్చో తల్లి, కూర్చో. ఓకే రా. అలాగే ఇంకా చెప్పాలంటే ఎంతో తను నేర్చుకున్నటువంటి యొక్క విద్యని ఈ తన కూతురు అయినటువంటి ఒక దానికి అలా ఆయన ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి యొక్క ఘనత మా బావకి దక్కింది. మనలోని విద్య 10 మందికి పంచితే అది పెరుగుతుంది, పెరగదు ఎప్పటికీ. దయచేసి నా విజ్ఞప్తి మా నాన్నగారు స్టూడెంట్స్ అందరికి చెప్తున్నాను. ఎంతో మంది స్కూల్స్ స్టార్ట్ చేశారు, ఎంతో మంది గురువుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు అదే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలానే తన స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యని బాగా నేర్పి వాళ్ళు కూడా వాళ్ళ గురువు గారంత స్థాయికి ఎదగాలని అందరూ మా నాన్నగారి ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఎప్పుడు వెళ్ళుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సూలపాణి గారు కొంచెం ఆయన ఆర్థో సర్జన్, సో తప్పు పట్టడానికి లేదు, బట్ అట్లీస్ట్ ఈ టైంకి వచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క 2 నిమిషాలు మీరు మాట్లాడండి. ఆచార్య దేవోభవ గురుగారితో పరిచయం సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ. వేరే గుంటూరు నుంచి చూస్తే 35 సంవత్సరాల పరిచయం. గుంటూరు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా కనెక్ట్ అయిన తర్వాత మా పిల్లల్ని ఇద్దరిని అక్కడ చేర్చి వాళ్ళ దగ్గరే నేర్చుకున్న తర్వాత ఇన్సిడెంటల్ గా మా పిల్లలకితో పాటుగా ఆయన యొక్క అదృష్టం ఏంటంటే, మా అదృష్టం పిల్లలతో పాటుగా పేరెంట్స్ కూడా అంతకన్నా ఎక్కువ రెస్పెక్ట్ చేశారు. అంత కూచిపూడి నాకు కూడా జతులు నేర్పించారు. జతులు మేము ఒక వృద్ధ బ్యాచ్ ఉన్నాం, పెద్ద బ్యాచ్. మాకు కాళ్ళు వంగకపోయినా డాక్టర్ గారికి మీరు నేర్చుకోవాలని చెప్పారు. ఇంట్లో కోవిడ్ రావటం అట్లా ఆగిపోవటం దురదృష్టం. మళ్ళీ మీ పిల్లలు నేర్పించారు. వాళ్ళ పిల్లలు 2 కళ్ళు ఉండేవి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మన మధ్యలో గురువు గారు ఉన్నారు ఎక్కడొక్కడ. ఈ ఆనందం చూడటానికి డెఫినెట్ గా పిల్లల్ని నేను కూడా ఒక అన్నయ్యం చూసినట్టుగా వీళ్ళందరూ కూడా భావిస్తారు. మా అక్కయ్యలు మా చెల్లెల్ని చూసినట్టుగా భావిస్తూ ఈ అవకాశం ముఖ్యంగా మా దక్షిణామూర్తి గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో నిజంగా ఆయన ఇస్తున్న ఆ రిథమ్స్ ప్యాడ్స్ అవన్నీ కూడా ఏంటిది దీపం అప్పుడు కొంచెం కూర్చుంటా. తర్వాత శ్రీ చల్లా దక్షిణామూర్తి గారిని
సర్వజ్ఞం. ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తే ఎంత టెన్షన్లో ఉండేవాడు, అలాంటిది ఇవాళ వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా కూల్గా, చాలా కూల్గా ఉన్నారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు దిలీప్ సౌజన్య గారు మరెన్నో చేయాలి. ఇది ఇంతమంది శిష్యులతో నృత్య నీరాజనం అందుకున్న మా నాన్నగారు ధన్యులు అనుకుంటాను. వారి అంత గొప్ప వారి శిష్యులుగా పేరు పొందిన మేమందరం ధన్యులమని మనస్ఫూర్తిగా అందరికీ నాట్య విశారద కీర్తిశేషులు డాక్టర్ సుచింత ఆదినారాయణ శర్మ గారికి మా గురువు కరోనా మహమ్మారిలో వారిని మేము కోల్పోయాం. సో వారికి నృత్య నీరాజనంగా మేము శిష్య బృందం అంతా కలిసి ఈరోజు వారికి నృత్య నీరాజనాన్ని అందించాము. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పసుమతి శేషరావు గారు, అలాగే శ్రీ చల్లా దక్షిణమూర్తి గారు, డాక్టర్ సూలపాణి గారు, అలాగే వారి కుమార్తెలు శ్రీమతి కృష్ణప్రియ, శ్రీమతి రాధిక గారు వచ్చారు. పిల్లలు నృత్య ప్రదర్శనలతో ఆ నృత్య నీరాజనాన్ని మా గురువు గారికి అందించాము. ఈ విధంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మేము మనసారి. ఎంతమంది శిష్యులు, ఎంతమంది గురువులు పార్టిసిపేట్ చేసి ఈరోజు 11 మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశాము. అలాగే మా స్టూడెంట్స్ మేము కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరు కొన్ని ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు. మా స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎలా అనిపించింది ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసి పెద్దలు వచ్చి ఆశీర్వదించారు, మీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంతమంది ఒకే వేదికపై ప్రదర్శన చేయడం అనేది. సో మీ స్టూడెంట్స్ అందరం ఈ పేరున మేమందరం మళ్ళీ కలుసుకోవడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా చేయాలని మనసారి కోరుకుంటాం. ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంత్రం. శ్రీ చింతా ఆదినారాయణ శర్మ గారి జ్ఞాపకార్థం వారి శిష్యులు ఎంతో మంది మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక వేరే రాష్ట్రాల్లో కూడా, అట్లాగే వేరే దేశాల్లో కూడా ఉన్న ఎంతో మంది శిష్యులు ఉన్నారు వారికి కూచిపూడి నృత్యంలో. వారందరూ కూడా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం కోటి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్లో శిష్యులందరూ కలిసి వారికి నృత్య నీరాజనం చేశాము. వారు నేర్పించిన విద్య ఎంతో క్రమశిక్షణగా నేర్పించిన మన తెలుగు వారికి చెప్పిన ఈ కూచిపూడి, ఈ నృత్యం ఒక గంగా ప్రవాహంలాగా తరతరాలుగా పరంపరగా ఒకరి నుంచి ఒకరికి వెళ్లాలనే సంకల్పంతో ఈ నృత్యం వారు నేర్పించిన, వారు వేసిన ఒక చిన్న బీజం ఇవాళ ఒక పెద్ద మర్రి చెట్టు, ఒక ఎన్నో చెట్లులాగా, ఒక దీపం నుంచి ఇంకో దీపం లాగా జ్ఞానజ్యోతి ఎట్లయితే ముందుకు వెళ్తుందో, ఈ జ్ఞానజ్యోతి అనే ఈ కూచిపూడి సాంప్రదాయం పరంపరంగా ముందుకు వెళ్ళడానికి వారు అప్పట్లో వేసిన ఆ విత్తనాలు ఇవాళ ఫలాలుగా రూపుదిద్దుతున్నాయి. ఆ గుర్తు చేసుకుంటూ వారి శిష్యులందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నృత్య నీరాజనం వారికి సమర్పించుకోవటం జరిగింది. అట్లాగే వారి పిల్లలిద్దరూ అట్లాగే వారికి ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. కృష్ణప్రియ, రాధిక, అట్లాగే సౌజన్య గారి ఆధ్వర్యంలో వారి ఇంకా నృత్య గురువు గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు గురువులు అయ్యారు కాబట్టి వాళ్ళ సమక్షంలో జరిగినాయి. ఈ ప్రవాహం ఎప్పుడు కూడా అజరామర్శం, ఆచంద్రార్కం, అంటే చంద్రుడు సూర్యుడు ఉన్నంత వరకు కూడా గురువుగారి యొక్క పేరు ఆ చంద్రార్కం ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఆ శిష్యులందరూ కూడా ఇంకా ఉత్సాహంగా నేర్చుకోవాలి. ఇవాళ చూస్తే యువత పెడదారిలో పడుతుంది. వాటన్నిటికి కూడా మనకి ఆన్సర్ ఏంటంటే మా దగ్గర ఉన్న ఈ నృత్యం ద్వారా మనిషిలో ఒక మంచి మానసికంగా ఒక శాంతి ఏర్పడుతుంది, ఒక లయ ఏర్పడుతుంది. ఒక 10 మందితో కలిసి ఒక మంచి మన భాగవతంలో ఉన్న నీతి కథలు, అట్లాగే రామాయణంలో ఉన్న నీతి కథలు, భారతంలో ఉన్న నీతి కథలు, వాటి నృత్యాల్లాగా అవి నేర్చుకోవటం వల్ల మన సాంప్రదాయం వాళ్ళు తెలుసుకుంటూ ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టిన వారుగా మన భారతీయ కీర్తి ఇంకా గురుస్థానంలోకి తీసుకెళ్తారని ఆశయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయటం నిజంగా అదృష్టం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. నా పేరు అవంతిక. ఓకే. నేను ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. నేను సర్వజ్ఞ వాళ్ళ శిష్యురాలిని. ఏం పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? నేను అదిగో అల్లదిగో పర్ఫార్మెన్స్ చేశాను. ఓకే.
ఓకే, ఇక ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద లెజెండరీ ముందుగా మీరు పర్ఫామ్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది అందరి ముందు ఇలా పర్ఫామ్ చేయడం. ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? నేను కూచిపూడి 2 ఇయర్స్గా నేర్చుకుంటున్నాను. ఓకే ఓకే స్విమ్మింగ్ సాంగ్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, చెప్పండి. జతులు ఓకే, ఇక్కడ కాకుండా ఇంకా వేరే స్టేజెస్ మీద కూడా ఏమైనా పర్ఫామ్ చేశారా? స్కూల్లో కానివ్వండి, వేరే? స్కూల్లో పర్ఫామ్ చేశాను కూచిపూడి. ఓకే, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు ఏమవ్వాలి మీరు పెద్ద అయ్యాక? నేను పెద్ద కూచిపూడి కళాకారిగా అవ్వాలనుకుంటున్నాను. ఓకే ఓకే, గురుగారి గురించి చెప్పండి. ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు? అక్క గురించి ఎస్, అక్క నాకు ప్రతిసారి చాలా మంచిగా నేర్పిస్తుంది. ఓకే మీనింగ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తప్పులున్నా చాలా మంచిగా దాని అర్థంతో పాటు నేర్పిస్తుంది. గుడ్ గుడ్. ఇప్పటివరకు మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఇప్పటి వరకు కూచిపూడిలో 2 వచ్చాయి. ఓకే బయట ప్రోగ్రాంలో 1. ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్. నేను యాక్చువల్లీ మా పాప కల్చర్ అంటే ఒకప్పుడు ఇప్పుడు చాలా వీక్ అయిపోయిందండి. Yes, sir. చూకుండా Yes. ఇండియన్ క్లాసికల్స్ అంటే ఖచ్చితంగా చూపించాల్సిందే. Okay. మన దేశంలో మన కల్చర్ని చాలా మనం ఇప్పుడు పొడిగించాల్సిందే. Yes, sir. రోజులు అందరూ వెస్టర్న్ వెళ్తున్నారు. Yes. కానీ ఇంకా ఇప్పుడు కూడా మనం మన సాంప్రదాయాన్ని పాటించుకుంటూ మన పిల్లలకి భావి తరాలకు మన Yes. కళను మర్చిపోకుండా, ఎందుకంటే అందరూ వెస్టర్న్ వైపు వెళ్తున్నాం. అలా కాకుండా ఖచ్చితంగా మన భావితరాలకు మన సాంప్రదాయాన్ని, మన కళా సంస్కృతిని విశ్వనాథ్ గారి ఆదర్శంగా తీసుకుంటూ Yes. ఆయన మన సినిమాలో చూస్తే విశ్వనాథ్ గారి సినిమాలు ఎలా ఉంటాయో అందులో ఉన్న స్వభావం, ఆ కళాకారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆయనలాగే మన సినిమా పిల్లలు కూడా, తర్వాత ప్రజలు కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలకి మన సంస్కృతాన్ని, మన సంప్రదాయాన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ భావితరాలకు మర్చిపోకుండా ఈ కళను అలాగే కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.